ఉప్మా రెడీ చేస్తున్నామండి. ఉప్మా పెసరట్టు. ఈరోజు ఉప్మా నూనె వేడైన తర్వాత ముందు పప్పు దినుసులు వేసుకోవాలి. ఏగినాయా? ఏగుతా ఉన్నాయా? బాగా స్నానం చేయించు. ఆగమ్మా, పప్పులు వేపుతున్నాగా. పప్పులు వేగిన తర్వాత అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేయాలి. అందులో సాల్ట్ వేసుకో. చూడండి, అలా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ అంటే మీ ఉప్మాకు సరిపడలే. మా ఉప్మాకు ఒక స్పూన్ పడుతుంది. మీకు ఎంత కావాలి అంత. ఉప్పుకి కారానికి సలహా ఇవ్వకూడదు అనుకుంటున్నాం, ఎందుకంటే అది ఎవరికి ఎంత కావాలో అంత వేసుకుంటారు. దీంట్లో లైట్గా పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్. పెసరట్లకు ఉప్మా ఇది, అందుకే చాలా తక్కువ చేస్తున్నాం. ఇలా కొత్తలాడేటప్పుడు ఏంటంటే ఇది ఉప్మాల పెసరట్లు కదా, బాగా గట్టిగా ఉండకూడదు, పల్చగా ఉండాలని. నూక వేస్తే కలపాలి, లేదంటే ఉండలు కట్టేసి. కరెక్టే. తిప్పు, బాగా తిప్పు. ఉప్మా రెడీ. ఇలా ఉండాలన్నమాట. పెసరట్టు కూడా పిండి రెడీ. పెసరట్టు స్టార్ట్ అవుతుందండి. పెసరట్టు ఉప్మా అదేంటి, అందులో ఉప్మా కలప పిండిలో. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముఖం అంతా నీట్గా చేసాను, అంతా నీట్గా. దాని మీద పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. ఆహా. ఇప్పుడు లైట్గా ఆయిల్ పోస్తుంది అన్నమాట. లైట్ ఏముందని బాగా వేసుకుంటే కర్రలాడతాయి.